పెనుగంచిప్రోలు గ్రామంలో ₹1,00,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన కల్వర్టును ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ గ్రామాల రూపురేఖలను మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తెలిపారు. శనివారం పెనుగంచిప్రోలు గ్రామంలో పెనుగంచిప్రోలు నుండి ముండ్లపాడు వెళ్ళు రోడ్డులో కల్వర్టు దెబ్బతిని ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య దృష్టికి తీసుకురాగా వారు ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే తాతయ్య ₹1,00,00,000 నిధులు మంజూరు అయ్యే విధంగా కృషి చేశారు. 2 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఈరోజు ప్రారంభించారు. వెంటనే స్పందించి సకాలంలో కల్వర్టును పూర్తి చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ గ్రామాల రూపురేఖలను మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గతంలో గ్రామాలు, పట్టణాల్లోని రోడ్లన్నీ గుంతలమయం కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లన్నింటినీ నూతనంగా నిర్మిస్తూ వస్తుందన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే ఎక్కువగా అభివృద్ధి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.